ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి గారు స్థాపించినటువంటి అతి పెద్ద టెంపుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ఎక్కడుందో తెలుసా? రమణేశ్వరం అనే ఏరియాలో ఉంది. లోపలికి వెళ్దాం రండి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్స్, 2000 పైగా శివలింగాలు, ఇంకోటి వాటర్ లోనే శివలింగాలు ఎప్పటికీ ఉండి నిత్యం అభిషేకం జరుగుతుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం, అభిషేక ప్రియుడిగా ఆయనకి ప్రసిద్ధి. సో అందుకే ఆ జలంలో ఎప్పుడు కంటిన్యూస్ గా 24/7 కూడా అందులోనే ఉండేటువంటి శివలింగాలు అభిషేకంతో పులకరించిపోతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నాం చూడండి, మార్బుల్ తో చేసినటువంటి అమ్మవారి అతి పెద్ద విగ్రహం ఇది. 9 అడుగుల ఎత్తైనటువంటి మార్బుల్ తో చేసిన విగ్రహం. ఇది ఎక్కడా కూడా మనం చూడము. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తా ఉన్నారు చూసేందుకు. అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా మనకి మొత్తం 8 మంది అమ్మవార్లు ఇక్కడ కనిపిస్తారు. దాంతో పాటు దశ మహర్షి ఆ విద్యలు కూడా కనిపిస్తాయి. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుణ్ణి, ఏ అమ్మవారు కావాలంటే ఆ అమ్మవారిని ఇక్కడ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక స్పెషల్ తెలుసా మీకు? ఇక్కడ 3 అడుగుల ఎత్తున్న బంగారపు శివలింగం, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి శివలింగం ఇక్కడ మాత్రమే ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. అన్ని విశేషాలు మనం టెంపుల్కి సంబంధించినటువంటి యాజమాన్యంతో మాట్లాడదాము. అలాగే లోపల ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చూసేద్దాం. వచ్చేయండి. ఏమండి, మీరు టెంపుల్లో ఆల్వేస్ ఇక్కడే ఉంటారా? మీరు ఏం చేస్తారు ఇక్కడ? నేను ఇక్కడ సోషల్ మీడియా అంతా చూస్తుంటానండి. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, యూట్యూబ్ కి సంబంధించినవన్నీ చూస్తుంటాను. మాకోసమే. మీకోసమే. ఇక్కడ స్పెషల్ చాలా ఉన్నాయండి. అసలు చెప్పడానికి సరిపోవు పదాలు కూడా, అన్ని స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో అయితే నవదుర్గలు, అమ్మవార్లు, స్వామివార్లు అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి చెప్పండి ఏమున్నాయి ఇక్కడ? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి 7 అడుగుల దశమహావిద్యలు ఉన్నారు, 9 నవదుర్గలు ఉన్నారండి. అట్లాగే దశమహావిద్యలతో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా, వాళ్ళ భర్తలు కూడా ఉన్నారండి. ఇవన్నీ కూడా ఎక్కడ మీకు దొరకవు. కాళీదేవి అంటే ఆమె ఫస్ట్ దశమహావిద్యల్లో, ఆమె హస్బెండ్ ఎవరో ఎవరికి తెలియదు. అలా వాళ్ళ ప్రతి ఒక్క భర్తలతో పాటు ఆశీనులై ఉంటారు అన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ అట్లాగే ఇక్కడ ఒక స్పెషల్ ఉన్నారండి, కుబేరుడు విత్ స్వర్ణాకర్షణ భైరవ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కింద లక్ష్మీదేవి అండ్ కుబేరుడు ఉంటారు అనమాట. అంటే డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు ఎవరంటే మెయిన్ ఒక దేవుడు ఉంటాడు, ఆయన స్వర్ణాకర్షణ భైరవ. లక్ష్మీదేవికి కుబేరుడికి ధనం ఇస్తే వాళ్ళు మనకిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉందండి స్వర్ణాకర్షణ భైరవ. మనం ఒకసారి చూద్దాం. స్వర్ణాకర్షణ భైరవ ఏమిస్తారు ఆయన మనకి? చెప్పండి. డబ్బులు. స్వర్ణాకర్షణ అంటే మీరు కనుక ఆయనను పూజించారు అనుకోండి, మిమ్మల్ని స్వర్ణం ఆకర్షిస్తుంది. మీ దగ్గరికి ఫుల్ డబ్బులు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతుంటాయి. అదండి స్వర్ణాకర్షణ, పేరులోనే ఉంది కదా, స్వర్ణాకర్షణ భైరవుడు. ఇది కూడా ఎక్కడా లేని పేద. అంటే 7 feet ఉంటాయి మినిమం ఏదైనా కానీ. ఇక్కడ చూడండి అన్ని 7 feet ఉంటాయి. తర్వాత అన్ని కూడా మనకి పాలరాతి విగ్రహాలు కనిపిస్తాయి. అన్ని పాలరాతి విగ్రహాలండి, ఏవి కూడా మామూలువి కాదు. అందుకని మీకు చూడండి ప్రతి విగ్రహంలో కూడా ఎంత మూర్తి ఉంచిన కళ చూడండి ఎలా ఉంది. ప్రతి ఒక్క మూర్తి కూడా చాలా అందంగా ఉంటుంది, ఫుల్ కళ ఉట్టి పడుతుంది, సజీవంగా ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీరు చూస్తే అది ఫీల్ అవుతారు. ఏదో విగ్రహము ఇలా అనకుండా, ఓ ఎస్ ఇక్కడ రియల్ గా ఉన్నారు, ఇక్కడ ఈ దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని. ఇప్పుడు మా లాంటి భక్తులు ఉన్నారు అనుకోండి, మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి చాలా. అసలు నాకు ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవని ఫస్ట్ అదండి ఇక్కడ ఉన్నారు ఆయన. చూడండి స్వర్ణాకర్షణ భైరవ. ఇటు లక్ష్మీదేవి, ఇటు కుబేరుడు కూర్చున్నారు. ఇలా స్వర్ణాన్ని ఇలా ఇస్తున్నారు చూడండి. ఇగో ఇందాక నుంచి స్వర్ణాకర్షణ కుబేరా అనుకుంటే ఇది అదే విగ్రహం. ఇది చూడండి, కంపల్సరీ విజిట్ చేసుకోండి. అలాగే ఒకసారి నమస్కారం కూడా పెట్టుకుంటే అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. తర్వాత చాలా యూనిక్గా ఉంది టెంపుల్ కూడా, చాలా ఆకర్షణీయంగాను యూనిక్గా కూడా ఉంది. మనం ఎక్కడా ఇలాంటి విగ్రహాలు, ఇన్ని విగ్రహాలని ఒకే ప్లేస్లో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. నా వెనకాల కనిపిస్తున్న విగ్రహం చూడండి, చిన్న మస్తాదేవి విగ్రహం. ఎక్కడా కూడా ఈ విగ్రహాన్ని మనం చూడం. ఆమె తల కట్ చేసుకుంటారు, అదిగో అలాగే తల కట్ చేసుకుని కనిపిస్తా ఉంది. అంటే అహంకారాన్ని, పొగరిని, వాటన్నిటిని కట్ చేయటం అని దాని అర్థం. ఈ విగ్రహాన్ని అయితే మనం అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేము. బట్ ఇక్కడ మాత్రం ఆ విగ్రహం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ దశమహా విగ్రహాలన్నీ కూడాను ఎక్కడైనా ఉగ్ర రూపంలో ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా, అసలు స్వచ్ఛంగా, కూల్గా కనిపిస్తున్నాయి. ఎక్కడ అంటే నార్మల్గా కొంచెం భయం అనిపిస్తుంటుంది చూడాలంటే, బట్ ఇక్కడ అలా లేదు. అసలు చాలా ప్లెజెంట్గా ఉన్నాయి.
సో ఇంకొక 2 విగ్రహాలు స్పెషల్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. స్వాహాదేవి విగ్రహం ఇది. మనం మామూలుగా చెప్పేటప్పుడు ఓం స్వాహ అని చెప్తుంటాం కదా మంత్రాలు జపించేటప్పుడు. ఆ దేవి ఈ దేవినే మనం స్మరిస్తూ ఉంటాము. తర్వాత ఇంకొక దేవత కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ, స్వదాదేవి అని చెప్పేసి. ఈవిడ పితృదేవతలకు సంబంధించినటువంటి దేవత. అంటే మనకి ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు ఈ అమ్మవారికి గనక మనం పూజలు చేస్తే, లేకపోతే నమస్కరిస్తే, అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ఏవైనా బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నా, లేదు ఇబ్బందులు ఏమన్నా ఉన్న పితృదేవతల నుంచి అవన్నీ కూడా తొలగిపోయి మనకి మంచిగా సెట్ అవుతుంది అనమాట అన్ని రకాలుగా. సో ఈ విగ్రహం కూడా మనం ప్రపంచంలో ఎక్కడ చూడలేము కూడా, ఇక్కడ మాత్రమే ఉంది ఆ విగ్రహం కూడా. అలా చాలా స్పెషల్స్ ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే అర్థం కావట్లేదు, అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఎలా ఉందండి టెంపుల్? టెంపుల్ చాలా బాగుంది. మేము 1 వీక్ కూడా కాలేదు వచ్చి, ఇంకా మళ్ళీ 12 మెంబర్స్. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఫస్ట్ వచ్చి మీరు చూసి వెళ్ళినాము. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళందరినీ తీసుకొని చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయండి అని తీసుకొని వచ్చాము. చాలా చాలా బాగుంది. ఎలా ఉంది మామగారు? చాలా చూసే కాబీలమ్మ, చాలా సంతోషం అవుతుంది. ఎక్కడ చూసారా అమ్మ ఇలాగా? చూడలేదండి, ఇది ఫస్ట్ టైం. మీరు చూసినారా? చూడలేదమ్మా, మంచిగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. తొందరగా పోవాలనిపిస్తలేదు. ఇంకా చాలా బాగుందండి. ఇంతకుముందు చూసారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. మీరు నడవలేకున్నా కూడా వచ్చారు తీసుకొచ్చిండు, ఇగో బండి మీద నేర్చుకుంటా చూడాలని స్వామివారిని. చూసారా? చూసారా? ఎలా ఉంది? మంచిగానే ఉంది. మంచిగా ఉంది. గోల్డ్ శివలింగం చూసారా? ఇప్పుడు వెళ్తున్నాం కదా అక్కడికి. నడవకుండా కూడా వచ్చారు. చూడాలి, సాగుతుంది. కరెక్ట్, దేవుడు పిలిపించిండు. ఎలా ఉంది టెంపుల్? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బిహెచ్ఎల్ నుంచి వస్తున్నాం. ఎక్కడ? బిహెచ్ఎల్. బిహెచ్ఎల్ హైదరాబాద్ నుంచి. నుంచి. ఓకే. నచ్చిందా? నచ్చిందండి. మెయిన్ టెంపుల్ జిల్లా మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళారు. మెయిన్ అంటే మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, చూసాము. వాళ్ళు చెప్తే వచ్చాము, కానీ ఎప్పటి నుంచి అనుకుంటే వాళ్ళకి తెలిసింది మనకి. శివుని అనుగ్రహం ఇవాళ ఉంది మనకి. నచ్చిందండి టెంపుల్? బాగుంది. మిమ్మల్ని కూడా మేము చూసాం ఇప్పుడు వీడియోలో కూడా, మా ఫోన్లో చూస్తుంటాం అప్పుడప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.